సో హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో మ్యాటర్ ఏమంటే ఇంకా మన ఐసీఎన్ హైదరాబాద్కి జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 15th అనమాట. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈరోజు నాకు 1 వీక్ ఉండగా నాకు రీఫీడ్ డే అనేది ఒకటి పెట్టినాడు మా కోచ్. సో దాని గురించి చెప్తున్నా. ఈ రీఫీడ్ డేలో ఏమేమి తింటా అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. ప్లస్ 1 వీకే ఉంది కదా, ఈ టైంలో రీఫీడ్ డే ఎందుకు పెట్టినాడని అనిపించింది. కానీ నేను మరీ లీన్ అయిపోయినానంట. సో గ్లైకోజన్ అనేది రీస్టోర్ చేయడానికి ఇదైతే చేస్తున్నా అని చెప్పినాడు. ప్లస్ ఇంకొకటి, ఈ రీఫీడ్ డే అయిపోయిన తర్వాత రేపు కాకుండా మన్నాడు నుంచి పీక్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఆ పీక్ వీక్లో ఫుల్ 0 కార్బ్ వెళ్ళిపోతాం కదా. సో ఇప్పటికే ఇంత డిప్లీట్ అయినావు, మళ్ళీ అక్కడ ఇంకా డిప్లీట్ అయితే కండిషన్ అదేమన్నా అవుతుందేమో అని చెప్పి ఈరోజు రీఫీడ్ పెడుతున్నాడని అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రజెంట్లీ మార్నింగ్ వచ్చేసి 80 గ్రామ్ ఓట్స్, 10 గ్రామ్ పీనట్ బటర్, 1 యాపిల్, 45 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్. యాక్చువల్లీ ఇది డిన్నర్కి ఇచ్చినాడు, కానీ దీన్ని స్విచ్ చేసుకోవచ్చు మీల్స్ అంటే. మార్నింగ్ ఉన్న ఎగ్స్, క్యారెట్ బ్రేక్ఫాస్ట్కి ఉండేదంతా నేను నైట్కి షిఫ్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను 80 గ్రామ్ ఓట్స్, 1 యాపిల్, 10 గ్రామ్ పీనట్ బటర్, 45 గ్రామ్ ఆఫ్ వే ప్రోటీన్. రైస్ కూడా మంచిగా ఎక్కువ ఇచ్చినాడు. 180 గ్రామ్ ఆఫ్ రా రైస్ అంటే అరౌండ్ అది చాలా వస్తుంది, హ్యాపీగా తినొచ్చు. కాకపోతే చికెన్ తగ్గించేసినాడు. చికెన్ ఎంత అంటే 200 గ్రామ్స్ ఈరోజు. ఎగ్స్ ఒక 8 ఎగ్ వైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత 80 గ్రామ్ ఓట్స్. ఒకప్పుడు 100 తింటుంటే ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇన్ని రోజులు తక్కువ ఓట్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువ వాటర్ వేసుకొని బాయిల్ చేసేటండి. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఉన్నాయి, అయినా కూడా ఎక్కువ వాటర్ వేద్దాం ఈరోజు. సో అదనమాట మ్యాటర్. సో అరౌండ్ నాకు తెలిసి కార్బోహైడ్రేట్ మంచిగానే ఉంది ఈరోజు. ఇది మొత్తం లోడ్ చేసుకొని మిగతా అంతా సేమ్ అనమాట. యాక్టివిటీ కానీ 22,000 స్టెప్స్ ఇచ్చినాడు ప్రజెంట్లీ. ఇన్ని రోజుల తర్వాత ఓట్స్లో అంటే నాకు ఫ్రూట్స్ అనేది తీసేసినాడు, మొత్తం కాంప్లెక్స్ కార్బ్సే పెట్టినాడు. ఈరోజు నాకు సింపుల్ కార్బ్స్ అయినా బనానా, యాపిల్ కూడా ఉంది. యాపిల్ ఓట్స్లోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ ఈరోజు ఒక్కటే ఇది రీఫీడ్ డే. రేపు మళ్ళీ నార్మల్ డైటే. మన్నాడు నుంచి పీక్ వీక్లో ఎట్లా అంటే 4 డేస్లోనే నీ బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. టోటల్ బాడీ సర్క్యూట్స్ ఉంటాయి, వర్కౌట్స్, డైట్ కూడా 0 కార్బ్ ఉంటుంది. ఎంత వీలైతే అంత పుష్ చేస్తే మ్యాక్సిమం ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత వీలైతే అంత డ్రాప్ అవుతుంది ఆ టైంలో అని చెప్పినాడు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ మీల్ అయితే తినేసి మిమ్మల్ని లంచ్లో కలుస్తాను, ఓకేనా? సో బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చేసి లంచ్ అనమాట. లంచ్లో మీకు చెప్పినాను కదా 180 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్. మొత్తం ఈ హాట్ బాక్స్ అంతా ఈరోజు నేను తినబోయే రైస్ అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీన్ని నేను ఒకేసారి తినాను, దీన్ని 2 మీల్స్గా డివైడ్ చేసుకుంటాను. అండ్ చికెన్ వచ్చేసి 200 గ్రామ్స్ ఈరోజు చికెన్ తగ్గించినాడు. ఈ 200 గ్రామ్స్ని డివైడ్ చేసుకుంటాను అనమాట. ఇంకా కొంచెం చికెన్ ఏందో ఉంది. దాని తర్వాత 200 గ్రామ్స్ ఆఫ్ కుకుంబర్. సో వీటిని నేను 2 మీల్స్గా తింటాను ఇప్పుడు. రైస్ ఎక్కువ ఉంది, చికెన్ తక్కువ ఉంది, పర్లేదు, రైస్ అన్నా ఉంది కనీసం. సో ఇదన్నమాట. దాని తర్వాత పోస్ట్ వర్కౌట్లో 100 గ్రామ్స్ ఆఫ్ బనానా, వే ప్రోటీన్ 1 స్కూపు. మళ్ళీ డిన్నర్కి వచ్చేసి చూపిస్తాను మీకు ఇంకా డిన్నర్ అవన్నీ. సో ఇదే అనమాట నా రీఫీడ్ డే. పెట్టుకుందాం రైస్, మొత్తం సగం పడిపోవాల. చికెన్ కొంచెం ఎక్కువే పెట్టుకున్నా ఎందుకంటే ఆగలేకున్నా. సో రైస్ కూడా కొద్దిగా ఎక్కువే పెట్టుకుందాం, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా 1 వీకే ఉంది మనకి కాంపిటీషన్. కానీ ఇప్పుడు రీఫీడ్ డే. సో ఎంతైనా కోచ్కి తెలుస్తుంది కదా. మా కోచ్ ఏం మామూలు కోచ్ అయితే కాదు, ఇంటర్నేషనల్ కూడా అన్నాడు. సో ఈ రైస్ అనేది మళ్ళీ తింటా. దీంట్లోకి ఏదైనా కర్రీ అలా ఉంటే బాగుంటుంది, కానీ చికెన్నే కొద్దిగా కారం, ఉప్పు ఇవన్నీ ఎక్కువ వేసుకున్నా. 5 గ్రామ్ గీ కూడా ఉంది మనకి. దాంట్లో 4 గ్రామ్ ఇప్పుడు వాడినాను, మిగతాది ఎగ్ వైట్స్ కోసం వాడతా నైట్. కారం కొంచెం ఎక్కువ అయింది, పర్లేదు, రైస్ ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకొకటి ఏమంటే లాస్ట్ టైం 2 డేస్ రీఫీడ్ డే పెట్టినారు కదా. నార్మల్గా రీఫీడ్ డేలో అందరికి ఎనర్జీ ఉంటుందంటారు కదా. నాకెందుకో మొత్తం డౌన్ అయిపోయినట్లు, బాగా రెస్ట్ తీసుకోవాలా, ఎక్కడికి పోకూడదు, బాడీ అంత మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా రెస్ట్ అంటే దీని రిజల్ట్ నెక్స్ట్ డే ఏమో తెలుస్తుంది అనుకుంటా నాకు. సో షోకి 23, 24 కదా, 21, 22 ఈ 2 రోజులు రీఫీడ్ డే పెడితే షో డేలో కొద్దిగా మంచిగా ఎనర్జెటిక్గా ఉంటామని నా ఒపీనియన్.
అదే చేస్తాడు మా కోచ్ అయితే. ఇప్పుడేమో బాగానే తింటాను. రేపు నార్మల్ డైటే ఉంటుంది, అంటే ముందు 1100 క్యాలరీస్ అదే ఉంటుంది. సండే నుంచి పీక్ స్టార్ట్ అవుతుంది, అంటే 0 కార్బ్. ఆ 4 days ఎట్లుంటుందంటే ఇంకా భయపెట్టేసినాడు మా కోచ్. సండే వీడియో తీస్తాను, యూట్యూబ్ వీడియో మిస్ కావద్దండి. ఇప్పుడు తీస్తాండి కూడా యూట్యూబ్ వీడియోనే, సండే కూడా తీస్తాను. ఇంకా వరుస వీడియోస్ అయితే తీస్తాను, ఎందుకంటే ఉపయోగపడవచ్చు ఎవరికొరికి. సో నా రీఫీడ్ డేలో ఫైనల్ మీల్ అనమాట ఇది. దీనికన్నా ముందు ఒకటి పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటి తిన్నాను. దాంట్లో ఏముంటుందంటే 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, దాంతోపాటు 100 grams ఆఫ్ బనానా అనమాట. దానికి కొద్దిగా డిఫరెంట్గా ఒక డెజర్ట్ లాగా చేసుకున్నాను. లైక్ బనానా 100 grams స్మాష్ చేసి వే ప్రోటీన్ వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, నాకు 250 grams ఆఫ్ క్యారెట్ ఉంది దీంతో పాటు. 8 egg whites, 250 grams ఆఫ్ క్యారెట్. 50 grams క్యారెట్ ఏం చేసినానంటే ఆ వే ప్రోటీన్ మీద వేసుకొని దాన్ని తిన్నా అనమాట. క్రేజీ అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ 200 grams ఆఫ్ క్యారెట్లో కొంచెం క్యారెట్ ఈ ఎగ్ వైట్స్లోకి వేసుకొని విత్ 3 grams ఆఫ్ గీతో దీన్ని అయితే ఆమ్లెట్ లాగా చేసుకుంటాను అనమాట. దీంతో నా రీఫీడ్ ఎండ్ అయిపోతుంది. అండ్ కోచ్కి అయితే నేను వీడియో తీసి పెట్టినాను వర్కౌట్ తర్వాత. కొద్దిగా పోజింగ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయమన్నాడు. యాక్చువల్గా పోజింగ్ విషయానికి వచ్చినట్లయితే నాకు నార్మల్గా వర్కౌట్ చేయడానికి ఎనర్జీ ఉండడం లేదు ఈ టైంలో. ఇంకా పోజింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే పోజింగ్ అంటేనే ఆ స్క్వీజ్ చేయడం, ఆ ఫ్లెక్స్ చేయడం, దానికి హై ఎనర్జీ ఉండాల. చూద్దాం ఏం జరుగుతుందో. నా ప్రజెంట్ బాడీ కండిషన్ మీకైతే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇదే అనమాట నా ప్రజెంట్ బాడీ కండిషన్. ఇంకా 1 week మాత్రమే ఉంది మన షోకి. ఈరోజు రీఫీడ్ డేలో మార్నింగ్ ఓట్స్, రైస్ ఇవన్నీ తిన్న తర్వాత ఈ కండిషన్ అనమాట. అండ్ రేపు వచ్చేసి నార్మల్ డైటే ఉంటుంది, అంటే ఇన్ని రోజులు మనం ఏదైతే ఫాలో అయినామో ఆ డైటే ఉంటుంది. కానీ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఈ 4 days పీక్ వీక్ అనమాట. సో ఈ 4 days మనల్ని 0 కార్బ్లోకి తీసుకొని వెళ్తాడు. ప్లస్ మొత్తం ప్రోటీన్ ఫ్యాట్స్ ఉండొచ్చేమో ఉంటే. దాని తర్వాత 21st, 22nd మనకి కార్బ్ లోడింగ్ ఉంటుంది. 21, 22 అంతే. 21, 22 మన కార్బ్ లోడ్ ఉంటుంది. 21 నేను నా ప్లేస్ నుంచి నేను స్టార్ట్ అవుతున్నా హైదరాబాద్కి. నేను సాయి కిరణ్ బ్రో అని చెప్పేసి సేమ్ మా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట బ్రో నాకు బ్రో గురించి నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మేమిద్దరం కలిసి వెళ్దామని డిసైడ్ అయినాం అనమాట. బ్రో అయితే హైదరాబాద్ కంపీట్ చేయడం లేదు, కానీ గోవాకి కంపీట్ చేస్తున్నాడు. సో ఇద్దరం కలిసి బ్రో కార్ తీసుకొని వస్తాడు, నేను అనంతపూర్ వరకు వెళ్తాను. అక్కడి నుంచి ఇద్దరం బ్రో వాళ్ళ కార్లో వెళ్తాం. సో అదనమాట. దాని తర్వాత 21st మనం అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఆ రోజు కార్బ్ లోడింగ్ డే ఉంటుంది. ఎంత కార్బ్స్ ఇస్తాడేమో తెలీదు. దాని నెక్స్ట్ డే కూడా కార్బ్ లోడింగ్ డే ఉంటుంది. ఆ రోజు మనం రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించిన మీట్ అండ్ గ్రీట్ అని పోవాల. ఈ వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూస్గా పెట్టుకుంటూ వస్తాను, ఎందుకంటే యూట్యూబ్లో మనకి మంచిగా ఈ టైంలోనే మనం కంటెంట్ క్రియేట్ చేయాలా. బట్ ఎనర్జీ ఉంటుందో ఉండదో చూద్దాం. మ్యాక్సిమం చేస్తాను. ఇప్పుడు ఈరోజు కూడా రీఫీడ్ డే కాబట్టి చేస్తున్నాను, అట్లానే అప్పుడు కూడా రీఫీడ్ డేస్ వస్తే చేస్తాను. ఇది మనకి 3rd రీఫీడ్ డే. మనకి లాస్ట్ వీక్లో కూడా 2 రీఫీడ్ డేస్ పడినాయి. ఇది ఈరోజు సింగిల్ రీఫీడ్ డే పడింది. ఫైనల్లీ అంతే. నేనైతే నా 100% ఇస్తున్నా. మెడల్ వస్తుందా, కండిషన్ బాగుంటుందా, మిగతా అథ్లెట్స్ నాకన్నా అవంతా నాకు అనవసరం. ఈ ప్రాసెస్ని నేను గెలుస్తున్నానంటే నన్ను నేను గెలిచినట్లే నా ఫిజిక్ని ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా అయినా అనేది చూసుకునేదే నాకు కావాలా. సో చూద్దాం మనకి ఏం జరుగుతుంది అనేది. కంపల్సరీ ఇంకా కమింగ్ వీడియోస్ అన్నీ నేను పెడతాను, అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ మీల్స్ అనేటివి నాకు ఎప్పుడో ఒకసారి ఇట్లా రీఫీడ్ డే వచ్చినప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా తినాలనుకుంటా. ఇట్లా వీడియోస్ తీసుకుంటూ తినచ్చు, కానీ అది సరిగ్గా వచ్చిందా లేదా అట్లా చూసుకోవడానికి సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.